మాదిగ అమరవీరులకు మరణం లేదు. జగతి ఉన్నంత కాలం మాదిగల హృదయాలలో సజీవంగా జీవించే ఉంటారు. నాగేంద్రనాథ్ మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షులు కదిరిపట్టణం అంబేద్కర్ కుడలినందు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ నిర్వహించి నివాళులు అర్పించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగేంద్రనాథ్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాటే శిరోధార్యంగా వర్గీకరణ అనే లక్ష్యంగా వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని తెలిసి జాతి ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ కోసం వారి ప్రాణత్యాగం మాదిగ జాతి మనసులలో చిరస్థాయిగా నిలుస్తుంది. ఏ లక్ష్యంతో కోసం అయితే మీరు అసువులు బాసారో, ఏ కళను అయితే నెరవేరాలని కోరుకున్నారో ఆ కళను నేడు 100% సాకారం చేయడం కోసం పద్మశ్రీ మందకృష్ణ నిరంతరం పోరాటం చేస్తున్నారు. వర్గీకరణ పోరాటం అన్ని కులాలకు నాయకత్వం వహించేలా చేస్తుంది. మాదిగ అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్ మాదిగ అమరవీరులకు జోహార్ జోహార్. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘ పోరాటంలో తమ ప్రాణాలను లెక్క చేయకపోకుండా మాటశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు పిలుపున ఇస్తే అనేక రాష్ట్రాలు అయితేనేమి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనేమి ఎంతోమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో అసురుబాలైనారు. వారికి ఈరోజు మనము ఘనమైన నివాళులు అర్పించాలి. ఎందుకంటే వారి యొక్క ప్రాణత్యాగానికి ప్రతీకగానే ఈరోజు మనము ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్నాము. అలాగే రాష్ట్రాలు కూడా తొందరలో అమలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వారి కుటుంబానికి ఇప్పుడున్న భవిష్యత్ తరాలందరూ వారికి అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు ఏ లక్ష్యం కోసమైతే అసురు బారినారో, వాళ్ళు ఏ కళ కోసమైతే వాళ్ళ ప్రాణాలను అర్పించినారో ఆ కళల్లో ఆ లక్ష్యాన్ని మాటశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు తన భుజాన వేసుకొని ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని తీవ్ర స్థాయిలో తీసుకొని వెళ్ళి ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన బలమైన వ్యక్తి అయినటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారిని మన మాదిగల సభకు రప్పించి మాదిగలంటే ప్రపంచానికంటే చాటి చెప్పడమే కాకుండా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించడం కూడా జరిగింది. అందులో భాగంగా మనం ఎస్సీ వర్గీకరణ సాధించిన దాంట్లో శాస్త్రీయమైన లోపాలు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా ప్రాతిపదిక ప్రకారము మనకు రావాల్సిన వాటా కోసము మరొకసారి వీరి యొక్క త్యాగ ఫలితం కోసము అన్నగారు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దానికి కూడా ప్రతి మాదిగలు అందరూ సపోర్టుగా ఉండి మన ఎస్సీ వర్గీకరణకు తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా దామాషి ప్రకటన సాధించి అలాగే అన్నగారు తొందరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి తొందరలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ కూడా మనకు శుభపరిణమైన దినంగా మనం పరిగణించాలని, అలాగే వీరు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవకోకుండా అమరవీరుల యొక్క కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండి మన ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతోమంది త్యాగాల వల్ల ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. దానికి మూల్యంగా ఎస్సీ వర్గీకరణ 2024 ఆగస్టు 1వ తారీఖున అమలు జరగడం జరిగింది. వీళ్ళ ఫలితంగానే రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ త్యాగాలను గుర్తుపెట్టుకొని వీళ్ళ భవిష్యత్తు తరాలకు మనకు త్యాగం చేసిపోయారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు తోడుగా ఉండి మన ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఈఎఫ్ ఎంఎస్పీ వాళ్ళంతా అండగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అన్నగారు మందకృష్ణ అన్నగారు 1994 నుంచి 2025 జరుగుతుంది 30 ఏళ్ళు సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన రోజు, ప్రాణత్యాగాలు చేసి తన ప్రాణాలను అర్పించి తన కుటుంబాలను కూడా పోగొట్టుకొని నా జాతి బాగుండాలా, నా కుటుంబాలు బాగుండాలా, మా ప్రాణాలు పోయినా మా కుటుంబాలు నా జాతి బాగుండాలని అమరవీరులకు అమరవీరుల జోహార్ అంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ, ఎంఈఎఫ్ మాదిగ ఉద్యోగస్తులు కానీ, ఎంఎస్పీ వాళ్ళు కానీ దయచేసి గుర్తుపెట్టుకొని ప్రతి కుటుంబంలో కృష్ణన్న పిలుపు మేరకు ఏమిస్తే ఆ పిలుపుని అమలు చేసి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, రాబోయే రోజుల్లో మనం సాధించుకోవాల్సిన చాలా ఉన్నాయి. అందుకొరకు దయచేసి ప్రతి ఒక్క మాదిగ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ
ఈ పిలుపుని అందుకొని మన కృష్ణన్న ఏదో 100 రోజులు 1000 రోజులు కాదు, మనకు రాబోయే భవిష్యత్తు 1000 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ఆ భవిష్యత్తు కోసము ప్రతి కుటుంబం నుంచి అన్న ఏం పిలిపిస్తే లక్ష డబ్బుల కార్యక్రమం కానీ ఇంకో కార్యక్రమం కానీ రావాలని ఈ సభాముఖంగా కదిరి నియోజకవర్గం నుంచి MRPS MDF ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ జోహార్.